భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద నీటి మట్టం క్రమంగా పెరుగుతుంది. ఈ రోజు ఉదయానికి గోదావరి నీటి మట్టం 51 అడుగుల వద్దకు చేరి ప్రవహిస్తుంది. గోదావరి 53 అడుగులకు చేరితే చివరి 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తున్నారు అధికారులు. నిన్న రాత్రి 9 గంటలకు గోదావరి నీటి మట్టం 48 అడుగులు దాటి ప్రవహించడంతో అధికారులు 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ నుంచి వస్తున్న వరద నీటికి భద్రాచలం వద్ద ఇంకా నీటి మట్టం పెరుగుతుందని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఇప్పుడు ఇటు మన స్టీమర్ లాంచ్ రోడ్ స్టీమర్ అవుతుంది కదా పోస్ట్ తెలంగాణ రాష్ట్రంలో భద్రాచలం పట్టణం అంటే ఎప్పుడు వార్తలకు ఎక్కేటటువంటి భద్రాచలం టౌను తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ఎక్కడ అభివృద్ధి అయినా భద్రాచలం మాత్రం అభివృద్ధికి ఆవిడ దూరంలో ఉంటుంది. కరకట్ట నిర్మాణం ఏర్పాటు చేశారు, కానీ కరకట్ట కడతను అని చెప్పేసి రాంగ్ ఇన్ఫర్మేషను ఈ రాష్ట్ర ప్రజలకు ఇస్తూ ఉన్నారు. కరకట్ట కట్టేది తూర్పు సైడ్న, కానీ గోదావరి ఎఫెక్ట్ అయ్యేది ఎటపాక మండలంలో ఎదురుగా గోదావరి వచ్చే దగ్గర ఎఫెక్ట్ అవుతూ ఉంది. మొదటి నుండి కూడా సిపిఎం పార్టీ చెబుతూ ఉంది, కరకట్ట నిర్మాణం ఏదైతే ఎత్తు పెంచితే తప్ప భద్రాచలానికి శాశ్వత పరిష్కారం ఉండదని చెప్తా ఉన్నాం. ఇప్పుడు మనం ఏఎంసీ కాలనీలో ఉన్నాం. ఏఎంసీ కాలనీ నుంచి మన బ్రిడ్జి దగ్గర నుంచి 3 స్లూయిస్లు ఉన్నాయి. అధికారులు మాత్రం 2 స్లూయిస్లకు మాత్రమే మోటార్లు ఏర్పాటు చేశారు. 3వ స్లూయిస్ మాకు సంబంధం లేదు, ఆంధ్రాలో ఉందని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు చెప్తా ఉన్నారు. అది ఈ ఇరిగేషన్ అధికారులు తప్పుడు సమాచారం ఇవ్వటం కారణంగా అటు గ్రామ పంచాయతీ సిబ్బంది కానివ్వండి, ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కానివ్వండి, రెవెన్యూకి కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్తూ ఉంది. కానీ ఇది మాత్రం తెలంగాణలోనే ఉంది. ఈ స్లూయిస్ అక్కడ మోటార్ ఏర్పాటు చేయడం కారణంగా ఏఎంసీ కాలనీలో 32 ఇల్లులు ఇప్పటి వరకు మునగటం జరిగింది. వాళ్ళు మొత్తం కొర్రాలగుట్ట స్కూల్కి తరలించారు. మేము అధికారులను కానీ ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని కానీ మేము అడుగుతూ ఉన్నాం, తెలంగాణలో ఉన్నాయా ఆంధ్రాలో ఉన్న తర్వాత సంగతి. ముందు ప్రజలు మునగకుండా ఉండటం కోసం శాశ్వత పరిష్కారం భద్రాచలం పట్టణంలో జరగటం కోసం తక్షణమే అక్కడ మోటార్లు ఏర్పాటు చేస్తే పరిష్కారం జరుగుతుంది. లేకపోతే ఈ వర్షం ఇదే కంటిన్యూ అయితే సాయంత్రం వరకు భద్రాచలంలో ఉన్న ఏఎంసీ కాలనీతో పాటుగా మరికొన్ని కాలనీలు ముంపుకు గురవుతాయని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. తక్షణమే ఇరిగేషన్ అధికారులు వాళ్ళు ఆన్ డ్యూటీలో ఉన్నట్లయితే ఇక్కడికి వచ్చి కనీసం ఇంతవరకు ఇరిగేషన్ అధికారులు చూడలేదు. ఈ వాటర్ ఎటు నుంచి వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, ఆంధ్రాలో తెలంగాణలో చూసి మోటార్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.